తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. వరదల్లో చిక్కుకున్న ప్రజలను ఆదుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరావు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ మహానగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లా బొడమేరు వరదతో ముంపు బారిన పడటానికి జగన్మోహన్ రెడ్డి సాగించిన ప్రజా వ్యతిరేక పాలనే కారణమని ఆరోపించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలోని సాగు, మురుగునీటి కాలువల ప్రక్షాళన పనులు చేపట్టలేదన్నారు. వరదలతో ప్రజలు విలవల్లాడుతున్న దశలో జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ కొద్దిసేపు ఫోటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోయారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వారం రోజుల పాటు ప్రొక్లైన్లు, బోట్లపై వెళ్లి నిత్యావసర వస్తువులు, ఆహారాన్ని అందించి ప్రజలకు అండగా నిలిచారని ప్రశంసించారు. ప్రజారంజక పాలనకు ఇది ఒక నిదర్శనమన్నారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,000 విరాళాన్ని తాను ఇచ్చానని తెలిపారు. ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు నియోజకవర్గంలో సాగు, మురుగునీటి కాలువల ప్రక్షాళన పనులను ముందు చూపుతో చేపట్టడం వల్లనే అధిక వర్షాల సమయంలోనూ ప్రజలు గట్టెక్కగలిగారని తెలిపారు. రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యే కావడం ఉండి ప్రజల అదృష్టంగా తాను భావిస్తున్నానని వెంకటేశ్వరరావు వివరించారు. ఒకే రోజున కొంత ఇంచుమించు 30-40 సెంటీమీటర్లు వర్షం కురిసేస్తుందో విజయవాడ ఒకేసారి బొడవేరు వచ్చేసి గండిపడిపోయి విజయవాడ ఒక పార్ట్ని మొత్తం ముంచేస్తానికి కారణం దీనికి బాధ్యత వహించవలసింది జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. ఎంచేతంటే అతను ఏమాత్రం కూడా పాలన మీద అవగాహన లేకుండా ఏ పని చేయాలి, ఈ ప్రజలకు ఉపయోగపడవలసిన పని ఏంటి, ఈ మురికాలు బాగు చేయాలి, మురికాల బుడవేరు ఆ గండిపడిపోయింది, రేపు వద్దని భవిష్యత్తులో ఏదైనా ఇదైతే విజయవాడకే ఇబ్బంది కలుగుతుందని ఆలోచన కూడా లేకుండా అతను ఏదో ఆయన పరిపాలన ఏంటో తెలని వ్యక్తికి పరిపాలన వస్తే ఏం జరుగుతుందని గత 5 సంవత్సరాల్లోని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. ముఖ్యంగానే చంద్రబాబు నాయుడు గారు ఇంత విపత్తు వచ్చినా సరే ఆయన అనుభవం, ఆయన పరిపాలనా దక్షతకి నిదర్శనంగానే ఆయన విజయవాడలో కలెక్టర్ ఆఫీస్లో కూర్చుని ఇమ్మీడియట్లీగా కూడా ఎన్ని ఇబ్బందులు నిజంగా వెళ్ళకూడదు. ఒక ముఖ్యమంత్రి వెళ్ళని ప్రదేశాలకు కూడా బుల్డోజర్ ఎక్కిపోయి ఆయన ప్రతి వీధిలోని కూడా మా మోకాళ్ళ లోతు, మనిషి లోతు నీటిలో కూడా ఆయన వెళ్ళిపోయి పర్యవేక్షణ చేసి అధికారుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని అందరినీ కూడా సమాయత్తపరిచి చక్కగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షుడు, అన్ని విధాలుగా కూడా కేంద్రం నుంచి తీసుకురాగల సమర్థుడు. నేను నిన్న ఎంతో చంద్రబాబు నాయుడు గారిని కలిసి ₹1,00,000 ఆయన సీఎం రిలీఫ్ ఫండ్కి ఈ వరద బాధితులకి అందించడం జరిగింది. ఆయన ఎంతో అభినందించారు. చాలా గర్వంగా ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి ఈ సమయంలోని ప్రతి ఒక్కరూ కూడా మనకు స్తోమతను బట్టి ప్రతి ఒక్కరూ కూడా సీఎం సహాయ నిధికి నిధులు ఇవ్వాలని, అలాగే ఆయన్ని మనం అందరూ కూడా ఎంకరేజ్ చేసి మన రాష్ట్ర అభివృద్ధికి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగాని పయనించడానికి ఆయనకి మనందరూ కూడా తోడుగా ఉండాలని కోరుకుంటూ నేను మా రఘురామకృష్ణరాజు గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నా ఉదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వరద బాధితులకు దాతలు అందిస్తున్న సహకారం వెలకట్టలేనిదని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వరద బాధితులకు సహాయార్థం మావుళ్లమ్మ మిక్చర్ బండ్ల సంఘం ₹20,000 సహకారాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు బొజ్జా మల్లేశ్వరరావు, నందా మధు, తెనాలి నాని, పి నాగరాజు, కనకం శ్రీనివాస్, కనకం రాజశేఖర్, తోట అప్పలనాయుడు, ఇర్రింకి శ్రీనివాస్, నందా శివ, జి సత్యనారాయణ, జీవి ప్రసాద్, బి భాస్కర్, ఏ దేవుడు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆర్ఎంపీ అండ్ పీఎంపీ అసోసియేషన్ తరపున ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹10,016 విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మల్లువలస మణికుమార్, ఉండపల్లి రాంబాబు, ఉపాధ్యక్షులు పంచదార సూరిబాబు, పసుపులేటి రాజేష్ కుమార్, కోశాధికారి ప్రసాద్, సహాయ కార్యదర్శులు పులకండం శివరామకృష్ణ, బి బాలబాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి బుడమేరు పొంగి విజయవాడలోని 40 డివిజన్లు మునిగిపోయి తీవ్ర నష్టానికి గురి అయ్యారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారందరికీ సాయం చేయాలి, సహకారం చేయాలి. నష్టపోయిన వారికని మన భీమవరం నియోజకవర్గం నుంచి మంది ముందుకు వచ్చి దాతలు సహకారం చేస్తున్నారు. ఈరోజు విశేషం ఏమిటంటే అతి చిన్న వ్యాపారస్తులు, రోడ్డు మీద
మిక్చర్ బళ్ళు అమ్ముకునే వ్యాపారస్తులు అందరూ కలిసి, చాలా చిన్న వ్యాపారస్తులు వాళ్ళు కూడా స్పందించి మేము 20,000 రూపాయలు ఈ సహాయ నిధికి ఈ వరద బాధితులకు సహాయం చేయటానికి మేము ముందుకు వస్తామని చెప్పి వారు 20,000 రూపాయలు ఇచ్చారు. నిజంగా వారు చాలా చిన్న వ్యాపారస్తులు, ఏ రోజు పనిచేసి అమ్ముకుంటే ఆ రోజే బతుకుతేరు వెళ్ళే పరిస్థితి గల వ్యాపారస్తులు వారు కూడా ముందుకు వచ్చారంటే వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మాది భీమవరం శ్రీ మావుళ్ళమ్మ బజ్జి మిర్చి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం అండి. మేము ఒక 20 మంది కలిసి కమిటీగా ఉన్నామండి. అలాగే మొన్న వరదలు వచ్చినాయి విజయవాడకి, మొన్న మీటింగ్ చేసుకున్నాం. అందరం కలిసి మనం ఇలాగ వరద సహాయార్థం ఎంతో కొంత ఇద్దామని నిర్ణయించుకున్నాం. అలాగే మా 20 మంది కలిసి ఒకరోజు వ్యాపారం నిమిత్తం ఎంత వస్తే అంత మన ఎమ్మెల్యే గారి ద్వారా ఆ సహాయ నిధికి అందిద్దామని అనుకున్నాం. అలాగే అందించామండి. ఇటీవల విజయవాడలో జరిగిన ఘోర వరదలు చాలా ఘోరంగా జరిగాయి. వరద బాధితులకు ఉడతా భక్తి సాయంగా భీమవరం ఆర్ఎంపీ అండ్ పిఎంపీ అసోసియేషన్ తరపున మన శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు అంజిబాబు గారికి మా అసోసియేషన్ తరపున 10,116 ఉడతా భక్తి సాయంగా అందజేయడం జరుగుతుంది. విజయవాడలో వచ్చినటువంటి వరదలకు ఘోర నష్టం జరిగినది. దాని సహాయార్థం భీమవరం ఆర్ఎంపీ అండ్ పిఎంపీ అసోసియేషన్ తరపు నుంచి ఉడతా భక్తిగా మన ఎమ్మెల్యే అంజిబాబు గారికి సమక్షంలో నగదు సాయం చేయటం జరిగినది. ఇటీవల విజయవాడలో జరిగిన వరద బాధితులకు ఆర్ఎంపీ పిఎంపీ భీమవరం అసోసియేషన్ తరపు నుంచి 10,116 మన పులపర్తి రామాంజనేయులు గారి ద్వారా అందించడం జరిగింది. అదేవిధంగా అందరూ ఇలాగే తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ భీమవరం పిఎంపీ ఆర్ఎంపీ అసోసియేషన్ సభ్యులు. మహాత్మా గాంధీ సత్యాగ్రహాలే ఆనాటి ఉద్యమాలకు వాడవాడలా స్ఫూర్తినిచ్చాయని అగ్రరాజ్యమైన అమెరికా దేశ నాయకులు మార్టిన్ లూథర్ కింగ్ గాంధీజీ సత్యాగ్రహానికి ప్రభావితులయ్యారని జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జి జేమ్స్ కె సత్యనారాయణ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి సంయుక్త ఆధ్వర్యంలో భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం ప్రారంభించిన దినోత్సవాన్ని నిర్వహించారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ గాంధీజీ పిలుపు మేరకు భీమవరం తాలూకాలో అనేక సత్యాగ్రహాలు త్యాగాలు చేశారని, అదే బాటలో క్విట్ ఇండియా స్తూపం నిర్మించారని, సుందరమైన అమరవీళ్ల స్మృతివనంగా నిర్మాణాలు చేపట్టామని, దీనికి స్పందించి పొత్తూరి బాపిరాసు, కలిగొట్ల గోపాల్ శర్మ, చెనిమిల్లి వెంకట్రాయుడు, ఎస్టీఓ అల్లూరి రవ్వర్మ, గొట్టుముక్కల రామాంజలి దేవిలు కలిసి మొత్తం 40,000 రూపాయల విరాళం అందించారని తెలిపారు. కార్యక్రమంలో ఇందుకూరి ప్రసాదరాజు, మానవతా సంస్థ గౌరవ అధ్యక్షులు బొద్దరాజు వెంకటపతిరాజు, బట్టిప్రోలు శ్రీనివాసరావు, సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మార్టిన్ లూథర్ కింగ్ పౌర హక్కుల ఉద్యమానికి ఈ సత్యాగ్రహమే నాంది పలికింది. అదేవిధంగా మన స్వాతంత్ర ఉద్యమంలో సత్యాగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇటువంటి సత్యాగ్రహాన్ని మహాత్మా గాంధీ ప్రారంభించిన రోజు మనం ఈ స్మృతివనంలో అమరవీరుల స్తూపం వద్ద ఈ రకంగా జరుపుకోవటం చాలా గొప్ప విషయం. అందరూ కూడా ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని ఇక్కడ జరుపుకోవడం జరుగుతోంది. మహాత్మా గాంధీ సత్యాగ్రహాలు ప్రారంభించినటువంటి దినోత్సవాన్ని ఈరోజు మన క్విట్ ఇండియా స్తూపం దగ్గర జిల్లా సర్వోదయ మండలి, విజ్ఞాన వేదిక, క్విట్ ఇండియా స్తూప నిర్మాణ కమిటీ, మరి పెన్షనర్స్ అసోసియేషన్ అందరూ పెద్దలంతా కలిసి ఆ మహాత్మాను తలుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆ మహాత్మా గాంధీ భీమవరం 11 సార్లు 12 సార్లు ఈ రోడ్లో వెళ్ళారని మనకు తెలుస్తోంది. ఈ సందర్భంగా క్విట్ ఇండియా ఉద్యమం భీమవరంలో అద్భుతంగా జరిగింది. దానికి సంబంధించి స్తూపం నిర్మించారు. తర్వాత శిలావస్తు క్రితం మళ్ళీ పునర్నిర్మాణం చేశాం. ఈ మధ్య దాన్ని మళ్ళీ ఇంకా డెవలప్మెంట్ చేస్తూ గేట్ అవి పెడుతున్నాం. దానికి చాలా మంది దాతలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇటీవల కొత్తగా వచ్చిన దాకా కలిగొట్ల గోపాల శర్మ గారు 5,000 రూపాయలు ఇచ్చారు. చెనిమిల్లి వెంకటరాయుడు గారు 5,000 ఇచ్చారు. ఎస్టీఓ గారు వారి బృందం ద్వారా 5,000 ఇవ్వడం జరిగింది. ఇలాగే మరి మంతిన రంజని దేవి గారు 15,000 జరిగింది. ఈ విధంగా ఇక్కడ డిజిటల్ ఫొటోస్ ఇవన్నీ పెట్టడానికి మహాత్మా గాంధీ స్ఫూర్తితోటి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుకుంటున్నాం. ప్రపంచ ఉద్యమానికి సత్యాగ్రహ ఆయుధంతో మహాత్ముని యొక్క విజయాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని మరి సత్యం అహింసా మార్గాల్లోనే ఏ విజయాన్నైనా సాధించవచ్చు అనేటువంటి స్ఫూర్తిని రగిలించి దాన్ని మన నమ్మశక్యం చేసినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ మరి ఈరోజు సత్యాగ్రహ దినోత్సవాన్ని మనం ఈ స్తూపం దగ్గర నిర్వహించుకుంటున్నాం.
భీమవరం పట్టణం 31వ వార్డు బల్సుముడి మేకావారి వీధిలో వినాయక చవితి ద్వితీయ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారి ఊరేగింపు నిమజ్జనం బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. జనసేన నాయకులు, మున్సిపల్ కౌన్సిల్ మాజీ ప్రతిపక్ష నాయకులు గాదిరాజు వెంకట సుబ్రహ్మణ్యం రాజు, తాతరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు ప్రారంభించారు. ఈ సందర్భంగా శక్తి వేషాలు, బుట్టబొమ్మలు, డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బాణాసంచా కాల్పుల నడుమ గణేశోత్సవ ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నారగాని రాకేష్, పాకా సాయి, చేబ్రోలు మూర్తి, ఉయ్యూరి తరుణ్, ముద్దే రాంభద్రగౌడ్, కాగిత వంశీ, దాసరి రాజా, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భీమవరం బల్సుముడి మేకావారి వీధిలో వీచేసినట్టు సిద్ధి వినాయకుడి వారి ఊరేగింపు వీరు ఈరోజు చాలా ఘనంగా మన బయలుదేరింది. దీంట్లో ప్రేక్షక పాత్ర ఎవరో వహించట్లేదు. చిన్న నుంచి పెద్ద నుంచి ఆడవారి దగ్గర నుంచి అందరూ కూడా చాలా వైభవంగా శ్రీ వినాయక స్వామి వారిని ఊరింపుగా తీసుకెళ్తున్నారు. అందరూ చాలా సంతోషంగా బయటకు వచ్చి నీరాజనం అనిపిస్తున్నారు స్వామివారికి. శ్రీ వరసిద్ధి వినాయక 2వ వార్షిక మహోత్సవాల సందర్భంగా ఊరేగింపు రంగరంగ వైభవంగా కమిటీ కుర్రోళ్ళు, గ్రామ పెద్దల సహకారంతో, భక్తులు సహకారంతో చాలా వైభవంగా జరుగుతుంది. అలాగే పోతే అఖండ అన్నసమారాధన కూడా ఉంటుంది. బుట్ట బొమ్మలు, డీజే బాక్సులతో, తీనుమారు డప్పులతో, శక్తి వేషధారణలతో ఊరేగింపు రంగరంగ వైభవంగా శ్రీ సిద్ధి వినాయక వారిని 2వ సంవత్సరం నిలబెట్టి దీనికి అందరూ మన కమిటీ మెంబర్స్ అందరూ కూడుకొని చక్కగా చేస్తున్నారండి. ఇక్కడ లేడీస్ కూడా అందరూ చాలా కోలాటమని, పాటలని అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. మేకవారి వీధిలో 2వ వార్షికోత్సవం జరిపించి ఉన్నాము. పిల్లలు, పెద్దలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడ అన్ని అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాళం మండలం దొడ్డనపూడి గ్రామం కొత్త చెరువు గట్టులో వినాయక చవితి వేడుకలు సందర్భంగా బుధవారం అన్న సమారాధన జరిగింది. గత 10 ఏళ్ల నుంచి వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు కొల్లి వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అన్న సమారాధనకు గ్రామ సర్పంచ్ కొల్లి సుబ్బారావు, దాట్ల శ్రీదేవి ట్రస్ట్ అధినేత దాట్ల వెంకట రామరాజు, పలువురు దాతలు, భక్తులు, గ్రామస్తులు తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో తోటవాసు, మల్లుల పండు, జడ్డు కృష్ణ, తాళ్లాల సుధాకర్, బయ్యలపాటి దోమయ్య తదితరులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దొడ్డనపూడి గ్రామం కచ్చాగారు కొత్త చెరువుగట్టు శ్రీ వినాయక మహోత్సవాలు గత 10 ఏళ్లుగా నిర్వహిస్తున్నాం. భక్తులు, గ్రామస్తుల సహకారంతో దీనికి ముఖ్యంగా దొడ్డనపూడి ప్రెసిడెంట్ గారు పుల్లు సుబ్బారావు గారు, దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ శ్రీనివాసరాజు గారు సహకారంతో, అన్న సంతర్పణ ప్రజల సహకారంతో నిర్వహిస్తున్నాం. దీనికి గ్రామస్తులు అందరూ బాగా మంచి సహకారం, కుర్రోళ్ళు అందరూ కూడా సహకరించి 10 సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నాం. దొడ్డనపూడి కొత్త చెరువు రామాలయం వద్ద శ్రీ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఏడాది గత 10 సంవత్సరాల కింద నుంచి బాగా జరిపిస్తున్నాం. చిన్న పెద్ద లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా కలిసి మంచిగా చేపిస్తున్నాం.
భీమవరం ఉండి రోడ్లో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక 5వ వార్షికోత్సవం ముగింపు సందర్భంగా 2000 మందికి అఖండ అన్న సమారాధన నిర్వహించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ గాదిరాజు కాశీ మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో త్రినాథ్ బాబు, పాండు, వాసు, వెంకటేశ్వరరావు, సూరిబాబు, దుర్గారావు, నాగేశ్వరరావు, రవితేజ తదితరులు పాల్గొన్నారు. భీమవరం లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున మన వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుపుతుంది. శనివారం నాడు ఇది 5వ సంవత్సరం. సోమవారం నాడు నిమజ్జనం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది. ఇది భీమవరం లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున జరుగుతున్నది. అలాగే మా కమిటీ వారు కూడా చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. అలాగే భక్తులు కూడా చాలామంది వచ్చి ఈ తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారు. ఇది కార్యక్రమం మొదలుపెట్టి 5వ సంవత్సరం. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. ది భీమవరం మోటార్ లారీ ఓనర్స్ వారి ఆధ్వర్యంలో పంచమ వినాయక చవితి మహోత్సవం జరుగుతుంది. ఈ అన్న సమారాధనకి విచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గణేష్ ఉత్సవ కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం చాలా బాగా చేశారు. భీమవరం పట్టణంలో మానవత్వంతో కూడిన దాతృత్వం ఎక్కువ అని మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ సౌజన్యంతో పిఎస్ఎం బాలికోన్నత పాఠశాలకు టార్పాలిన్స్ అందించే కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు పెద్దపీట వేశాయని, ప్రభుత్వ పాఠశాలకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నా స్వచ్ఛంద సంస్థలు కూడా సౌకర్యాలు కల్పించడం గొప్ప విశేషమని అన్నారు. జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఒక స్ఫూర్తి అని, వివిధ కార్యక్రమాలు జరిగేటప్పుడు విద్యార్థులు కింద కూర్చోకుండా టార్పాలిన్స్ అందించడం విశేషమని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారిని ఈ స్కూల్ టార్పాలిన్స్ కావాలని కోరడం జరిగిందని, వారు 5 విలువైన టార్పాలిన్స్ అందించారని, మరో 10 ఇవ్వడానికి సుముఖత తెలిపారని అన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ ఎంవి రాంభద్రిరాసు, సభ్యులు గోపిశెట్టి మురళీకృష్ణ, స్కూల్ హెచ్ఎం వారణాసి రాధాకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే రంగసాయి గారి గురించి చెప్పాలంటే ఫస్ట్లో ఆయన నేను కలిసినప్పుడు సరే ప్రతి టౌన్లో కూడా ఏదో దాతలు వస్తుంటారులే, ఏదో ప్రోగ్రామ్ చేస్తుంటారులే అనుకున్నాను. కానీ నిజంగా ఆయన గొప్పతనం తర్వాత తెలిసింది నాకు. మొన్న ఈ యొక్క ఫ్లడ్స్ అప్పుడు విజయవాడకు ఫుడ్ పంపించడంలో కానీ, ఇంకా ఇప్పుడు కూడా రోజు ఉదయాన్నే ఫోన్ చేసి సార్ మన ఊర్లో ఎక్కడన్నా వాటర్ ఎక్కడన్నా వస్తుందా, మాకు ఎక్కడైనా ఫుడ్ కావాలా ఏదైనా అని మేము అడక్క ముందే ఆయన ఫోన్ చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాలు ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నాకు చెప్పింది ఆయన నిజంగా ఎంత గొప్ప వ్యక్తో. నిజంగా అటువంటి వాళ్ళు పట్టణంలో ఉన్నందుకు మనం భీమవరం వాళ్ళు అందరూ కూడా గర్వించాలి. అలాగే పట్టణంలో కూడా ఇప్పుడు మన రామభద్రరాజు గారి లాగా చాలా మంది దాతలు ఉన్నారు. ఈ టౌన్ యొక్క గొప్పతనం ఏంటంటే ఏది అడిగినా కూడా ముందుకొచ్చి సహాయం చేసేటువంటి దాతలు ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇట్లా పిల్లలకు ఉపయోగపడేవి కానీ, లేకపోతే ప్రజలకు ఉపయోగపడేవి కానీ ఏదైనా చేస్తూ ఉంటే మనకు ఒక ఆత్మ సంతృప్తి, తర్వాత మన పక్కవాడు కూడా డెవలప్ అయ్యి వాడు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. కాబట్టి దాతలు కూడా ముందుకు వస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ తాల్పల్లి పట్టలు పిల్లలకు వాళ్ళ సౌకర్యం కోసం ఏర్పాటు చేసినటువంటి రెడ్ క్రాస్ వైస్ మెంబర్ రెడ్ క్రాస్ వారు చైర్మన్ గారు ఈ కార్యక్రమాన్ని అసలు ఇనిషియేట్ తీసుకున్నటువంటి మన రంగసాయి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో ఏదైనా మీటింగ్స్ జరిగినప్పుడు అది పిల్లలందరూ కింద కూర్చుంటున్నారు, దీనికి మనం ఏదైనా చేయాలి అని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా దగ్గర డిజాస్టర్ రిలీఫ్కి సంబంధించి టార్పాలిన్స్ ఉంటాయి. ఇది మీకు కొంతవరకు మేము హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని ఒక 5 టార్పాలిన్స్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో హై స్కూల్కి ఇస్తున్నాము. అంతకు ముందు కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్కి మొక్కలు ఇచ్చాము. సో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంకా మొక్కలు నాటే కార్యక్రమం మొదలు పెట్టాలనుకుంటున్నాం. అప్పుడు కూడా దీన్ని మరింత గ్రీనరీగా చేయాలి అన్నింటిలో ఫస్ట్. అలాగే ఈ గర్ల్స్ హై స్కూల్ జేఎల్బి పిఎస్ఎంలో ఈ 10th క్లాసు 10/10 చాలా వస్తూ ఉంటాయి. అందుకని భీమవరం చాలా గర్వంగా చెప్పుకుంటాను నేను. అందుకని ఈ టీచర్స్, ప్రిన్సిపాల్స్ చాలా డెడికేట్గా పనిచేస్తారు. దానిలో భాగంగా మరి వాళ్ళ
ఈ పిల్లలంతా కింద కూర్చుంటున్నారు, ఇలా ఉందని చెప్పి రెడ్ క్రాస్ వారిని అడిగాం. జిల్లా రెడ్ క్రాస్ ఎంవి రాంభద్రరాజు గారిని ఇలా కోరితే ఆయన తప్పకుండా టార్పాలిన్స్, చాలా వాల్యుబుల్ టార్పాలిన్స్ సార్, ఈ టార్పాలిన్స్ మనకి 5 ఇచ్చారు. ఏమండి ఈ 5 ఇస్తే ఈ 5ని వాళ్ళ మున్సిపల్ కమిషనర్ గారు అటువంటి ఆఫీసర్ ఉంటే ఏ కార్యక్రమం మనం చేయగలం. వినాయక చవితి వార్షికోత్సవాల సందర్భంగా భీమవరం ఉండి రోడ్లోని అనాకోడేరు కాలువగట్టు వద్ద గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ విఘ్నాలను తొలగించే గణేష్ ని చవితి ఉత్సవాల్లో అన్న సమారాధన కార్యక్రమం ప్రధానమైనదని, ఈ ఉత్సవాలను సాంప్రదాయబద్దంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ కార్యదర్శి ఉప్పులూరి చంద్రశేఖర్, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, కలిగొట్ల గోపాల్ శర్మలు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని మహిళలు గత 3 సంవత్సరాలుగా స్థానికుల సహకారంతో గణేశునికి విశిష్టమైన పూజలు నిర్వహిస్తూ సాంప్రదాయంగా చవితి ఉత్సవం నిర్వహిస్తున్నారని, గణేశుని ఆశీస్సులు అందరికీ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరిపల్లి శ్రీనివాస్, చోడిశెట్టి నారాయణస్వామి, దుర్గారావు, ప్రశాంతి, మల్లేశ్వరి, రమణ, సుజాత, మనోజ్ భాస్కర్, సందీప్, శ్యామ్, వినయ్, సుజాత, కిరణ్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భీమవరం పట్టణంలో 37వ వార్డు కాలువగట్టు అన్నకోడేరు కాలువగట్టు నా విఘ్నేశ్వర మండపం నందు మొత్తం పట్టణ ప్రముఖులు అందరూ ఇచ్చేశారు. ఇక్కడ ఈ ఉత్సవ కమిటీ వారు ఎంతో ఘనంగా ఈ అన్న సమారాధన జరపడం జరుగుతుంది. ఆ విఘ్నేశ్వర స్వామి అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగజేయాలని, అలాగే భీమవరం పట్టణ ప్రజలందరికీ, దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలని సుఖ సంతోషాలతో చూడాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. 37వ వార్డులోని అన్నకోడేరు కాలువగట్టు వద్ద మరి గత 3 సంవత్సరాలుగా మరి ఇక్కడ స్థానికులందరూ కూడా మరి మహిళలు కలిపి వినాయక నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. అలాగే ఈరోజు మరి స్థానికులకి ఈ భీమవరం పట్టణంలో ఉన్నటువంటి అందరికీ కూడా అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. మరి ఈ కమిటీ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వినాయక చవితి సందర్భంగా ఉండి రోడ్లోని అన్నాకోడేరు కాలువగట్టున ఏర్పాటు చేసిన ఈ వినాయక ఉత్సవం, అలాగే ఇవాళ 5వ రోజున వాళ్ళ అన్న సమారాధన చేస్తున్నారు. చాలా సంతోషదాయకం, ఇదంతా శుభప్రదం. మరి వినాయకుడి గురించి చెప్పాలంటే వినాయకుడు మరి గణాధిపతి, విఘ్నరాజు. మరి ఆయన గురించి పద్యం చెప్పి అంకము చేరి శైల తనయాస్తన దుగ్ధముల ఆనువేళ బాల్యంక విచేష్ట తొండమున నవ్వలి చంగ వళింపబోయి ఆవంక కుచెంబుగానక అహివల్లభహారముగాంచి వే మృణాళ అంకుర శంకనంటెడు గజాస్యుని గొల్తు నవిష్ట సిద్ధిగిన్. ఉండి రోడ్లోని భీమవరం ఉండి రోడ్లోని అనాకోడేరు పంట కాలువగట్టు వద్ద 37 వార్డుకు సంబంధించినటువంటి ఏరియాలో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మహిళలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువకులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల సహాయ సహకారాలతో మరి ఇక్కడ వినాయక చవితి ఉత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించి మరి ఈరోజు 5వ రోజు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనం చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రధానమైనది అన్న సమారాధన కార్యక్రమం. మరి 10 మందికి ఇక్కడ అన్నదానం చేయడం ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా మరి ఎంతో పవిత్రంగాను సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేసి మన పెద్దల పూర్వీకులు చెప్తున్నారు. ఆ రకంగా ప్రతి వీధిని వాడవాడన పట్టణాల్లో, గ్రామాల్లో ఈరోజు మరి చవితి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఈ 10-15 రోజులు కూడా అన్న సమారాధన కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి యువకులకి, ముఖ్యంగా మహిళలకి, వీరందరికీ కూడా, ఈ స్థానికులందరికీ కూడా ఆ గణేశుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మరి అందరూ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉండి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు. వరద బాధితుల సహాయార్థం దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం అభినందనీయం. భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా భీమవరం పట్టణంలోని పలుచోట్ల జరిగే అన్న సమారాధనకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మలినీడి బాబీ సౌజన్యంతో బియ్యం బస్తాలు పంపిణీ. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ భీమవరం అంబేద్కర్ సెంటర్లో వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.